ప్రపంచ చరిత్రలో కొందరు వ్యక్తులు పుడతారు, వారు చనిపోయినా వారి పేరు, వారు చేసిన సేవ యుగయుగాల వరకు గుర్తుండిపోతుంది. అటువంటి మహనీయుల్లో ఒకరు డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు. ఈరోజు మనం లక్షలాది మందికి ఓదార్పునిచ్చే తండ్రిగా ఉన్న ఆయన జీవితంలోని అద్భుతమైన, ఎవరికీ తెలియని కొన్ని విషయాలను, ఆయన ఎదుర్కొన్న భయంకరమైన శోధనలను ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. 1935 జూలై 1న తమిళనాడులోని సురమంగళంలో ఒక సామాన్య కుటుంబంలో దినకరన్ గారు జన్మించారు. ఆయన యవ్వన కాలం అంతా కన్నీళ్లు, కష్టాలతోనే గడిచింది. ఒక పక్క భయంకరమైన ఊపిరితిత్తుల వ్యాధి, మరో ప్రక్క తిండికి కూడా లేని పేదరికం. చదువు పూర్తి అయినా ఉద్యోగం దొరకలేదు. అందరూ తనను చూచి ఎగతాళి చేస్తున్నారు. తన జీవితం వ్యర్థమని ఆయన భావించారు. అది 1955 ఫిబ్రవరి 11. ఆ సాయంత్రం ఆయన గుండె నిండా భారంతో రైల్వే ట్రాక్ వైపు నడిచారు. ఈ బ్రతుకు వద్దు, ఈ బాధలు వద్దు అనుకుంటూ రైలు కింద పడబోతుండగా దేవుడు తన మామగారి రూపంలో అక్కడికి వచ్చారు. దినకర, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆయన చెప్పిన మాటలు ఆ రాత్రి ఆయనను మోకాళ్ళ మీద పడేలా చేశాయి. అదే ఆయన జీవితంలో మొదటి ప్రార్థన. రక్షణ పొందిన వెంటనే ఆయనకు అన్నీ దొరికేయలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చినా ఆయన ఆత్మలో ఒక వెలితి ఉండేది. దేవుని శక్తి కోసం ఆయన 7 ఏళ్ల పాటు నిరంతరం ప్రార్థించారు. చివరకు 1962 అక్టోబర్ 10న ఆ అద్భుతం జరిగింది. ఆయన ప్రార్థనలో ఉండగా గది అంతా సూర్యకాంతి కంటే 1000 రెట్లు ఎక్కువ వెలుగుతో నిండిపోయింది. సాక్షాత్తు యేసు ప్రభు ఆయన ముందు నిలబడ్డారు. దాదాపు 3 గంటల పాటు దేవుడు ఆయనతో మాట్లాడారు. నీవు ప్రార్థిస్తే నేను జవాబిస్తాను, నీవు ప్రజలను ఓదార్చు అని దేవుడు వాగ్దానం చేశారు. అలా యేసు పిలుస్తున్నాడు పరిచర్య ఒక చిన్న గదిలో ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తమైంది. దినకరన్ గారి ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్న వ్యక్తి పేరు, ఊరు, వారి ఇంట్లో ఉన్న సమస్యలను దేవుడు ఫోటో తీసినట్లు ఆయనకు చూపించేవారు. వేలాది మంది క్యాన్సర్ రోగులు స్వస్థత పొందారు. కానీ ఇంతమంది కన్నీళ్లు తుడిచిన ఆయన జీవితంలో 1986లో ఒక పెను తుఫాను వచ్చింది. కారు ప్రమాదంలో తన ఏకైక కుమార్తె ఏంజెల్ మరణించారు. ఆ సమయంలో ఆయన అడిగిన ప్రశ్న ఒక్కటే, ప్రభువా, నేను అందరి కోసం ప్రార్థిస్తాను కదా, నా బిడ్డను ఎందుకు తీసుకెళ్ళావు? అప్పుడు దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చారు. ఏంజెల్ పరలోకంలో దేవదూతలతో కలిసి ఉండడం చూపించారు. ఆ బాధ నుండి పుట్టింది కారుణ్య విద్యా సంస్థలు. 70 ఏళ్ల పాటు దేవుని సేవలో అలసిపోని సైనికుడిలా పోరాడిన దినకరన్ గారు 2008 ఫిబ్రవరి 20న తన తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన స్థాపించిన ప్రార్థనా గోపురాలు నేటికి లక్షలాది మందికి ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. ఒక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి కోట్ల మందికి జీవాన్ని ఇచ్చే దైవజనునిగా ఎలా మారాడో చూశారు కదా. మీ జీవితం కూడా ఈరోజు కష్టాలలో ఉండవచ్చు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచితే మీ సాక్ష్యం కూడా ఇలాగే చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సాక్ష్యం మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.